హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాధారణంగా మనం కూరల్లో కరివేపాకు వస్తే ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం కదా! కానీ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చూసాక కరివేపాకుని అస్సలు వదిలిపెట్టరనమాట. అవునండి. ఈరోజు మన కిచెన్‌లో ఎంత హెల్తీ ఇంకా టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది అన్నం, ఇడ్లీ, దోస ఇంకా ఏ టిఫిన్‌లోకైనా సరే చాలా బావుంటదనమాట. ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. 3 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడాన. దీంతోని కరివేపాకు పొడి కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటది. మంచి హెల్తీ కూడాననమాట. దానికోసం నేను ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేద్దామని ఆలోచించాను. మార్కెట్ నుంచి ఒక రూ. 20 కరివేపాకు తీసుకొచ్చాను. దాన్ని మంచిగా నీట్‌గా ఇలా క్లీన్ చేసేసుకొని ముందుగా వాటర్‌లోని వాష్ చేసుకోవాలి. తర్వాత అది కాసేపు ఆరబెట్టుకోవాలి. మంచిగా ఆరబెట్టుకున్నాక పక్కన పెట్టుకున్నాక దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూద్దాము. ఓకేనా? ఒక కప్పు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని పక్కన పెట్టుకున్నాం కదా! మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి ఏదైనా వేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం ధనియాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం చింతపండు అనమాట. కొంచెం అనమాట. వెల్లుల్లిపాయలు కొంచెం అనమాట. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, నూనె అవి లాస్ట్‌లో వేస్తాననమాట. ఇప్పుడు తయారు చేయడానికి ఒక బాండీ పెట్టుకున్నాను ముందుగా వాష్ చేసుకొని. దానిలోనేమో అది బాగా ఆరాక కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు కరివేపాకు ఉంది కదా! ఈ పక్కన ఆల్రెడీ ఆరిపోయింది కదా! దాన్ని పక్కన పెట్టుకున్నాననమాట. ఇప్పుడు బాండీ పెట్టుకున్నాం కదా! కొంచెం మందంగా దళసరిగా ఉందనమాట. అలాంటిదైతే బేగా కిందన మాడకుండా ఉంటుంది కదా! అది పెట్టుకున్నాను. కాసింత ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఏదైతే నేను పక్కన పోపు దినుసులు అన్నీ పెట్టుకున్నాను కదా! దాన్ని ఏం చేశానంటే ఈ బాండీలోని వేసేసాననమాట. ఒక్కొక్కటిగా దోరగా వేగుతున్నాయి. దీన్ని సిమ్‌లో పెట్టి చేసుకున్నాను. పక్కన మర్చిపోయి మొబైలు రిటర్న్ ఉండేసరికి అది కొంతసేపు ఉండిపోయింది. బ్లూ కలర్ వచ్చేసిందనమాట. ఇప్పుడు అవన్నీ దోరగా వేగిపోయాక ఏం చేయాలంటే ముందుగా ప్యాన్‌లోని కొద్దిగా నూనె వేశాను కదా! పప్పు దినుసులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి దోరగా అవన్నీ కూడా కొంచెం కాసేపు వేపించుకున్నాను. చూసారా? అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేసరికి కొంచెం మంచిగా అనమాట వేపాలి. ఇవి వేపుతుంటేనే మంచి సువాసన వస్తుంది. ఎందుకంటే మినపప్పు ఆల్రెడీ వేసాం కదా! మంచిగా సువాసన వస్తుందనమాట ఇవన్నీ వేపుతుంటుంటే. మరీ ఎక్కువగా మాడిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం కరివేపాకు పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా వేస్తాం కదా! అందుకని చెప్పేసి ఎక్కువ మాడకుండా కొంచెం అనమాట. ఒక 50% చాలా మంచిగా ఉపయోగపడుతుంది నాకైతే కరివేపాకు పచ్చడి. ఈ కరివేపాకుని అంతా వేసేయట్లేదు. సగం వేస్తున్నాననమాట. మిగతాది ఏంటంటే కరివేపాకు పొడి చేద్దామని చెప్పేసి పక్కన ఇంకా స్టోర్ చేసుకుంటున్నాను. ముందు ఈ కరివేపాకు పచ్చడి ముందు చేసుకుంటున్నాననమాట. ఈరోజు నైట్ అయితే ఇడ్లీ అనమాట. దానికైతే మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డే దోసలకి, ఇడ్లీకి, దోసకి అలాగా 3 డేస్ మనం ఉపయోగించుకోవచ్చు బాగాన. ఇదంతా బాగా వేపేసాక ఏం చేయాలంటే నేను ఆల్రెడీ పక్కన చింతపండు పెట్టుకున్నాను కదా! చూసారా? కొంచెంసేపు నానబెట్టుకున్న పిక్క తీసిన చింతపండు అనమాట. దాన్ని కొంచెం ఆ వాటర్‌తోనే నేను వేసేసాను నేనైతే. కొంచెం వాటర్ తీసేయొచ్చు. కానీ వాటర్ కూడా అందులో చట్నీ కదా! కొంచెం కొంచెం పచ్చగా ఉంటుందని చెప్పి వాటర్ కూడా వేసేసాను. దీన్నంతనే కొంచెం బాగా చేసి అందులో మిక్స్ చేసుకున్నాననమాట. లాస్ట్ ఎండింగ్‌లో. ఇంకా కొంచెం బాగా వేపాలి. ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోయేలాగా వచ్చేసరికి వరకు ఏపాలనమాట. ఎండుమిరపకాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయి అన్నీ కూడానా. ఇప్పుడు చింతపండు కూడా ఆల్రెడీ వాటర్ ఏసాం కదా! అది కూడా ఇంకుతుందనమాట. అన్నంలో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు. తర్వాతేమో చట్నీ దోసల్లోకి ఏసుకోవచ్చు. ఇది కంటికి చాలా మంచిది. హెయిర్ గ్రోత్ అవుతుంది. మొత్తం మంచిగా డైజెషన్ అవుతుంది. షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి అందరికీ కూడాన ఇది చాలా హెల్తీ అనమాట. ఎక్కడ మైనస్ అంటూ ఏం లేదు ఈ పచ్చడిలోనే. అందరూ కూడా తినొచ్చు. పిల్లలకి చిన్నప్పటి నుంచి పెడితే మంచిగా ఉంటుంది వాళ్ళకి కూడాన. కళ్ళకి మంచిది, హెయిర్‌కి మంచిది. చూసారా లాస్ట్‌లోని కాసింత నేను సాల్ట్ కూడా వేసేసాను. ఇవంతా కొంచెం బాగా చల్లారాలి కదా! బాగా వేపేసాక ఏం చేశానంటే, కొంచెం సేపు కిచెన్‌లోనే ఉంటే ఎక్కువసేపు చల్లారడానికి టైం పడుతుందని చెప్పేసి ఫ్యాన్ కింద ఇంకా హాల్‌లోకి తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాననమాట. చూడండి హాల్‌లోని ఫ్యానేసి పెట్టేసాను. ఒక 10 మినిట్స్‌లోని చల్లారిపోయింది. తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను. ఇదంతా ఒక దాంట్లో సరిపోలేదు. అందుకని చెప్పేసి 2 భాగాలుగా చేసేసుకొని వేసేసాను. అప్పటికి బాగా చల్లారిపోయింది. ఇంకా వేసేసరికి ఇక చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చింది చూసారా పచ్చడి. చాలా బావుంది. ఎంత టేస్ట్‌గా ఉందో. మనం చింతపండు ఇవన్నీ కూడా పోపు దినుసులు వేసాం కదా! చాలా చక్కగా ఉందనమాట. ఇది అంతా వేసుకున్నాక ఒక బౌల్‌లోకి పక్కన గిన్నెలోకి వేసుకున్నాననమాట. ఈ రెండోసారి కూడా వేసుకొని ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా అన్నీ చూసుకున్నాను. చక్కగా బావుంది. దీనిలో పోపు కూడా లాస్ట్‌లో పెట్టుకోవచ్చు. కానీ ఇంకా నేను పోపు పెట్టలేదు అప్పటికే.
మీకు ముందుగా ఇప్పుడు వీడియో పెడుతున్నాను అనమాట. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.